హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బాబుకి యాపిల్ ప్యూరే చేస్తున్నాను. అందరికీ తెలిసిన ప్రాసెసే, కాకపోతే నేను ఫస్ట్ టైం పెడుతున్నాను కాబట్టి మీకు వీడియో తీసి పెడుతున్నాను అంతే. ముందుగా యాపిల్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. ఒక 3-4 మినిట్సే ఉడికించాలండి, అంతకుమించి ఉడికించకూడదు. మామూలుగా మీ దగ్గర స్టీమర్ ఉంటే మాత్రం కింద వాటర్ పోసుకొని పైన ముక్కలు వేసుకొని స్టీమ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్లో ఉడికించుకుంటున్నాను. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యి చేత్తో ముట్టుకుంటే మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటాను నేను. మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏం యాడ్ చేయాల్సిన పని లేదండి, ఆ ముక్కల్లో ఉన్న వాటరే సరిపోతాయి మనకి. ఇప్పుడు చూడండి, మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. ఇది మా బాబుకి ఫస్ట్ ఫుడ్ కాబట్టి నేను మిక్సీ జార్లోనే వేస్తున్నానండి. లేదు మీ బాబు 8th, 9th, 10th మంత్ అయితే మాత్రం చేత్తో మెత్తగా స్మాష్ చేసి పెట్టేయండి, ఏం కాదు. ఇలా నేను ప్యూరేలా చేసుకొని పెడుతున్నాను మా బాబుకి. మీరు మీ పిల్లలకి ఇలానే ఫ్రూట్ వీక్లీ వన్స్ అయినా అలవాటు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.